హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 24వ తేదీన సంచలనమైన వార్త టుడే కరెంట్ అఫైర్స్ బిట్. కొన్నేళ్ల పాటు ఉత్తర కొరియాకు నియంతగా ఉన్న వ్యక్తి 6 సార్లు హైడ్రోజన్ బాంబులను పరీక్షించారు. 2 సార్లు వచ్చేసి ఇక్కడ అణుబాంబులను కూడా పరీక్షించారు. అలాంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్. మరి ఒక పక్కన దక్షిణ కొరియా, ఒక పక్కన ప్రముఖ జర్నలిస్టులు కూడా ఆల్రెడీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యం కారణం వల్ల హాస్పిటల్ పాలైనాడు. ఆ పరిస్థితుల్లో వచ్చేసి దేశానికి నూతన అధ్యక్షురాలిగా ఒక బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి, అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయాల్లో తన వంతు కూడా ముద్ర వేసుకుంటున్న వ్యక్తి ఈమె సార్ వచ్చేసి ఇక్కడ కిమ్ యో జోంగ్ నూతన ఉత్తర కొరియా అధ్యక్షురాలు సార్. ఇక్కడ ఉత్తర కొరియాకు ఈ మధ్యనే భారతదేశం సుమారు 1 మిలియన్ టన్నుల యొక్క మెడిసిన్ కూడా రీసెంట్లీ పంపించాం. ఉత్తర కొరియా ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఈ మధ్యన ఒకే ఒక కరోనా కేసు నమోదైతే ఆ కరోనా సోకిన వ్యక్తిని కూడా వెంటనే చంపేసిన పరిస్థితి సార్. అలాంటి పరిస్థితి ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో చివరి ప్లేస్ ఉన్న దేశాల్లో ఈ దేశం ఒకటి సార్. ప్రపంచంలో స్వేచ్ఛ వ్యాపారంలో చివరి ప్లేస్ ఉన్న దేశాల్లో ఈ దేశం ఒకటి సార్. ప్రపంచంలో అత్యంత అవినీతికరమైన దేశాల్లో ఈ దేశం ఒకటి సార్. అలాంటి ఉత్తర కొరియా ప్రజెంట్లీ ఈ దేశానికి ఒక నూతన అధ్యక్షురాలుగా కిమ్ యో జోంగ్ ఇక్కడ బాధ్యతలు స్వీకరించబోతున్న సంఘటన సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఉత్తర కొరియా కాబోయే అధ్యక్షురాలు ఎవరు? ఈ మధ్యన భారతదేశం లాక్డౌన్ కారణంగా ఏ దేశానికి $1 మిలియన్ మెడిసిన్ పంపించింది? లాక్డౌన్ కారణంగా సుమారు 66% పైగా ఈ దేశంలో ఆహార కొరత ఉంది. ఉత్తర కొరియా సార్. ఉత్తర కొరియా మిసైల్సే అస్వాంగ్ 14-15 అనే పేరుతో ఇలా ఉంటాయి సార్. ఇలా మిసైల్స్ వచ్చేసి ఇక్కడ ఒక పాకిస్తాన్ ప్రధానిగా గతంలో పనిచేసిన వ్యక్తి 3 సార్లు పాకిస్తాన్కు ప్రధానికి ఎన్నికై తనదైన శైలిలో ముందుకు పోతున్న తరుణంలోనే అవినీతి ఆరోపణలతో ప్రధానమంత్రి పదవి కోల్పోయిన వ్యక్తి నవాజ్ షరీఫ్ సార్. ఇతను అనారోగ్యం కారణంగా బెయిల్ మీద ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు, అక్కడే వైద్యం తీసుకుంటున్నారు. ఇంతవరకు కూడా పాకిస్తాన్ ఇంకా రాలేదు. ఒక బెయిల్పై వచ్చిన వ్యక్తిని మళ్ళీ మా దేశానికి అప్పగించండి అని చెప్పి ఈరోజు 2020 ఆగస్టు 24 నాడు పాకిస్తాన్ ప్రభుత్వం బ్రిటన్ కోరిన సంఘటన సార్. వీలైనంత త్వరలో ఇతను పంపించండి, ఇతనిపై విచారణ చేపట్టాలి, విచారించాలి. లక్షల కోట్ల రూపాయలు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి ఇతనిపై పాకిస్తాన్ ఇలా బ్రిటన్ మొరబెట్టుకుంటుంది.
ఈ మధ్యనే వార్తలకు వస్తున్న నవాజ్ షరీఫ్ ఏ దేశంలో ఉన్నాడు? ఇలా మనకి ఇంపార్టెంట్ బిట్ సార్. రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తర్వాత ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపించాలి ఆలోచన వచ్చినప్పుడు సోనియా గాంధీ మళ్ళీ తాత్కాలిక బాధ్యతలు స్వీకరించింది. ఈరోజు 2020 సంవత్సరము ఆగస్టు 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ యొక్క సిడబ్ల్యూసి మీటింగ్ ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో నిర్వహించడం జరిగింది సార్. 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీతో కొద్దిమంది నాయకులు కుమ్మక్కైరని చెప్పి కపిల్ సిబల్ను, గులాం నబీ ఆజాద్ను కూడా ఇలా రాహుల్ గాంధీ విమర్శించినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నిన్న తాత్కాలిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రాజీనామా ప్రకటించిన తర్వాత ఈరోజు సిడబ్ల్యూసి సమావేశంలో మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే, మళ్ళీ మనం అధికారం రావాలంటే, ప్రజెంట్లీ కరోనా మూమెంట్ కాబట్టి, ప్రజెంట్లీ భయంకర స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ గాంధీ కుటుంబమే ఉండాలి అని చెప్పి మళ్ళీ మరో 6 నెలల పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా మీరే ఉండాలని చెప్పి సీనియర్ నాయకులు ఈరోజు సోనియా గాంధీని కోరిన యొక్క సంఘటన సార్ వచ్చేసి మరో 6 నెలల పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తాత్కాలికంగా కొనసాగబోతుంది. ఆ తర్వాత మరోసారి సమావేశమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నుకునే యొక్క విధానం మళ్ళీ తర్వాత చేపడతామని చెప్పి ఈరోజు సిడబ్ల్యూసి సమావేశంలో పార్టీ నాయకులు నిర్ణయించిన యొక్క సంఘటన సార్. ఒక జూలై 2020 సంవత్సరము ఆగస్టు 23, 24 తేదీలో కువాయిన్ జువాయి అనే ఒక పండుగ, ఒక కేరళలో ఓనం పండుగ ఎలాలను, ఒక పశ్చిమ వెస్ట్ అంటే పంజాబ్లో బైశాఖి పండుగ ఎలానో, తెలంగాణలో బోనాలు ఇక్కడ పండుగ ఎలానో, ఒక ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అక్కడ గిరిజన కుటుంబాలు నిర్వహించుకుంటున్న ప్రధానమైన పండుగల్లో కువాయిన్ జువాయి పండుగ ఈ 2 రోజుల పాటు పండుగ జరిగింది. ఈ పండుగ సందర్భంగా ఆహార ధాన్యాలు పూజిస్తుంటారు. కొత్త పంటలకు వీళ్ళు నాంది అంటే వచ్చేసి ఇక్కడ వెల్కమ్ పలుకుతూ ఆహార ధాన్యాలు పూజిస్తూ వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి కావాలని చెప్పి అక్కడ యొక్క వన దేవతలను కూడా పూజించే యొక్క ఆనవాయితీ కలిగిన యొక్క పండుగ అంటే కువాయిన్ జువాయి అనే పండుగ సార్. ఇండియాలో ఒక ఆదివాసుల జాతరలో నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా, ఓన్లీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో విస్తరించిన ప్రధానమైన పండుగ అంటే సార్ కువాయిన్ జువాయి అనే పండుగ. ఆ ప్రాంతం ప్రజలు కూడా ఘనంగా వ్యవసాయ రంగంలో అధిక దిగుబడుల కోసం అక్కడున్న వనదేవతల్ని, ఆహార ధాన్యాలను అక్కడ పూజిస్తుంటారు. అక్కడ ఈ పండుగ సందర్భంగా సార్ ఒక సంస్కృతి సాంప్రదాయ పరంగా రేపు ఎగ్జామ్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటి పాకిస్తాన్ కంట్రీకి ఈరోజు చైనా 2020 ఆగస్టు 24వ తేదీన
చైనా టైపే 054 PC అనే పేరుతో 4 అధునాతనమైన యుద్ధ నౌకల నిర్మాణంలో ఇదొకటి. ఒక గైడెడ్ యుద్ధ నౌక ఇది. ఈ యుద్ధ నౌకను ఈరోజు 2020 ఆగస్టు 24 నాడు పాకిస్తాన్కు కానుకగా అందించిన కంట్రీ చైనా దేశం సార్. ఇక్కడ ఒక 2020 ఆగస్టు 24 నాడు చైనా పాకిస్తాన్కు విక్రయించిన యుద్ధ నౌక అంటే చైనా టైపే 054 P/C అనే యుద్ధ నౌక సార్. మొత్తం 2017లో ఇలాంటి 4 యుద్ధ నౌకల విక్రయానికి చైనాతో పాకిస్తాన్ ఒప్పందాన్ని అంగీకరించింది సార్. ఈ ఒప్పందంలో భాగంగానే ఈరోజు పాకిస్తాన్కి యుద్ధ నౌకను కూడా విక్రయించిన సంఘటన సార్. చైనాలో షాంఘైలో నౌకా నిర్మాణ కేంద్రంలో ఈ యుద్ధ నౌక నిర్మించిన సంఘటన సార్. ఈరోజు చైనా సౌదీ అరేబియా మీద దెబ్బతీస్తుంది. మనలాగనే సౌదీ అరేబియాకి చెందిన ఆరంకో ఒక చమురు కంపెనీ $10 బిలియన్ యొక్క చమురు పెట్టుబడుల నిర్మాణానికి ఒక కంపెనీ చైనాలో నిర్మాణానికి గతంలో ఒప్పందం జరిగింది. ఈరోజు ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. దానికి తోడుగా చైనాకి సంబంధించిన యాప్స్ను కూడా రద్దు చేసుకోవాలని చెప్పి అలా సౌదీ అరేబియా నిర్ణయించిన సంఘటన సార్. మన ఇండియా 59 యాప్స్, టిక్టాక్తో పాటు 59 యాప్స్ నిషేధించాం. రక్షణ రంగానికి సంబంధించిన 101 వస్తువులను ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ దిగుమతులను అక్కడ రద్దు చేసుకున్నాం. చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలన్నింటినీ కూడా తెంచుకుంటున్న తరుణంలో మనతో పాటు అలా సౌదీ అరేబియా కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్న సంఘటన సార్ వచ్చేసి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు నిర్మూలించాలంటే ప్రజలకు ఒక అర్థవంతమైన పాలన అందించాలి. ప్రజలు కోరుకుంటున్న పాలన అందించాలి. ప్రజలకు నేను చేసిన వాగ్దానం పరంగా ముందుకెళ్ళాలి. నా పరిపాలనలో అవినీతి అక్రమాలకే తావు ఉండొద్దని చెప్పి ఒక అహ్మదాబాద్కు చెందిన ఐఏఎం కంపెనీతో, ఐఏఎం సంస్థతో, ఒక ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాల నిర్మూలనపై ఒక దిశ ఒక చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దిశ చట్టం 2019 డిసెంబర్ 13 నాడు దిశ చట్టం ఆమోదిస్తే దిశ చట్టానికి అనుకూలంగా 2020 సంవత్సరము ఫిబ్రవరి 8 వచ్చేసి ఇక్కడ సార్ మరి 8వ తేదీన ఇదే అంటే ఏపీలో తొలిసారిగా దిశ పోలీస్ స్టేషన్ను రాజమండ్రిలో ప్రారంభించిన సంఘటన సార్. రాజమండ్రిలో అదే విధంగా మొత్తం రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. ఆ దిశ అంటే తరహాలో ఒక అవినీతి నిర్మూలన కోసం మరో చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారో స్వయంగా ఫోన్ చేసేదాన్ని 100 అంటే 1902 నెంబర్ నుండి కాకుండా నెంబర్ను ఏసీబీకి నెంబర్ అయిన ఈ నెంబర్కి వచ్చేసి ఇక్కడ 1440 నెంబర్స్కి కూడా అనుసంధానం చేయడం జరిగింది సార్. ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. అవినీతి పట్ల భర్తం పట్టవచ్చు అని చెప్పి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం సార్. త్వరలో ఈ సంవత్సరంలో కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రేపు సారు ఫ్రాన్స్లో అడుగు పెట్టబోతుండు. ఫ్రాన్స్లో ప్రఖ్యాతిగాంచిన
ఈ ప్రపంచంలో టాప్ బిజినెస్ స్కూల్స్లో బిజినెస్ కాలేజీలో ఒకటి ఇన్సైడ్ బిజినెస్ స్కూల్లో సీఎం గారి కూతురు కూడా అందులో సీటు లభించింది. మనందరం కంగ్రాట్ చెప్తూ ఒక ప్రపంచంలో టాప్ మోస్ట్ కాలేజ్ సార్ అది. సార్ ఒక ఫ్రాన్స్ కూడా వెళ్ళబోతున్న సంఘటన సార్. ఒక కరోనా వైరస్ తర్వాత ఒక ఏపీ ముఖ్యమంత్రి ఈ మధ్యనే వచ్చేసి అక్కడ తన సొంటే అధికారిక పర్యటన కాకుండా సొంత పర్యటన ఒక ఏ కంట్రీ అంటే ఇది ఫ్రాన్స్ కంట్రీ సార్. ఇంపార్టెంట్ సార్. రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అభివృద్ధిలో వెళ్తున్న తరుణంలో సార్ యొక్క ఏపీ ప్రభుత్వం ఒక కష్టాల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడంలో ఒక్కొక్క అడుగుతో ముందుకు తీసుకెళ్తున్న యొక్క సమయం సార్ ఇది. రేపు మనకి ఎగ్జామ్లు అడిగితే సార్ ప్రధానంగా ఈ మధ్యన వచ్చేసి ఏపీ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం దిశ తర యాక్ట్ తీసుకురావడానికి ఏ సంస్థతో ఒప్పందాన్ని అంగీకరించారు. ఇండియాలో ఏపీలో దిశ చట్టాన్ని తొలిసారిగా ఏ ఇయర్లో క్యాబినెట్ ఆమోదించింది. దిశ పోలీస్ స్టేషన్ తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు. ఈ టైప్లో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్లు ఇక్కడ నుంచి ఉంటాయి సార్. మరి ముఖ్యంగా సార్ ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరం ఆగస్టు 24 నాడు లాక్డౌన్ కారణం వల్ల కరోనా వైరస్ వల్ల వివిధ రాష్ట్రాల నుండి సొంత రాష్ట్రం తిరిగి వచ్చిన యొక్క తమ యొక్క రాష్ట్రం చెందిన యొక్క వలస కార్మికులకి గృహ రవాణా ఇండ్లను నిర్మించాలని నాలుగు తరహాలో ఒక గృహ వచ్చేసి ఇక్కడ సార్ గృహ రవాణా వసతి గృహాలని నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయించింది సార్. ఈ కార్యక్రమాన్ని అమలు కోసం 50 కోట్లు కూడా కేటాయించారు. ఏ విధంగా అయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక ఎలాంటి యొక్క ఇబ్బందులు ఉన్న యొక్క వలస కార్మికులను ఆదుకోవడానికి ఆప్నా గర్ అనే ప్రాజెక్టును కేరళ ప్రారంభిస్తే ఈ పథకంలో కేరళ విజయవంతంగా ముందుకెళ్తుంది. అందుకే ఇలాంటి యొక్క వలస కార్మికుల యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మరి ప్రధానంగా సార్ ఈ కార్మికులకి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్లు అడగబోతున్న బిడ్డ సార్ వలస కార్మికులకి ఏ రాష్ట్ర ప్రభుత్వం గృహ రవాణా వసతి గృహాల్ని కల్పించడానికి ప్రత్యేకంగా వసతి గృహాలు నిర్మిస్తున్నారు. అప్నా గర్ అనే ప్రాజెక్ట్ ఇది ఎవరి కోసం ప్రారంభించారు? అప్నా గర్ అనే ప్రాజెక్ట్ ఇది ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది? ఇలా మనకు రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క బిట్లు ఇక్కడి నుంచి ఉంటాయి సార్. మరి ముఖ్యంగా సార్ ఈరోజు కేరళ ముఖ్యమంత్రి 2020 సంవత్సరం ఆగస్టు 24వ తేదీన కేరళ శాసనసభలో పినరై విజయన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తిరువనంతపురం యొక్క ఎయిర్పోర్టు లీజును ప్రభుత్వ రంగం నుండి ప్రైవేట్ రంగానికి లీజుకి ఇస్తున్నట్లు ఈ మధ్య కేంద్రం నిర్ణయిస్తే ఆ లీజును వెంటనే వెనక తీసుకోవాలి, ప్రభుత్వ రంగానికి అప్పగించొద్దని చెప్పి ఈరోజు శాసనసభలో ఏకగ్రహ తీర్మానం కూడా జరిగింది సార్. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎయిర్పోర్టు లీజును ప్రైవేటు పరం కావద్దని చెప్పి
తీర్మానం ప్రకటించిందంటే తిరువనంతపురం సార్ వచ్చేసి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ల పునర్నిర్మాణం అభివృద్ధిలో భాగస్వామ్యం ప్రైవేట్ రంగం పాత్ర కావాలని చెప్పి అదాని కంపెనీకి అప్పగించడానికి ముందుకొచ్చింది. తిరువనంతపురం, జైపూర్, గౌహతి యొక్క ఎయిర్పోర్ట్లను లీజుకి ఇస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేస్తే ఆ ప్రకటనను వెనుక తీసుకోండి, మా తిరువనంతపురం ఎయిర్పోర్ట్ మాత్రం అక్కడ మీరు ప్రైవేట్ రంగానికి అప్పగించవద్దని చెప్పి ఇవాళ కేంద్ర అంటే ఏపీ సార్ మన కేరళ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రహం తీర్మానం కూడా జరిగింది సార్ ఈ ఇష్యూ పైన. ఈ బిడ్డ రేపు ఎగ్జామ్ అడగొచ్చు సార్. కేరళ ఇది ఒకటే కదా సార్, ఈ దేశంలో జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం ఇచ్చిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రంలోనే. ఈ దేశంలో తొలిసారిగా నిపా వైరస్ నమోదైంది కూడా ఈ రాష్ట్రంలోనే. ఈ దేశంలో తొలిసారిగా కరోనా వైరస్ నమోదైంది కూడా ఈ రాష్ట్రంలోనే. కేరళ రాష్ట్రం సార్ ఇది అన్నీ కూడా. కేరళ అసెంబ్లీ స్థానాలు 140 ఆర్టికల్ ఉంది, 14 ఆర్టికల్ ఉంది, 1 ఆర్టికల్ ఉంది, 4 ఆర్టికల్ ఉంది, 140 ఆర్టికల్ ఉంది. కేరళ అసెంబ్లీ స్థానాలు కూడా 140 సార్. ఈ విధంగా బిట్టుపై మన ఫోకస్ ఉండాలి సార్. ఒక రాష్ట్రం తీసుకున్నా ఉంటే లేటెస్ట్ దాని గురించి కరెంట్ అఫైర్స్ అంశాలు ఏమున్నాయి ఇలా మనం క్యాచ్ చేయాలి సార్. ఈరోజు ఒక సంచలనాత్మకమైన అంశం సార్. ఒక దేశ అధ్యక్షుడై ఉండినా ఒక జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన సార్. ఒక 2020 సంవత్సరము ఆగస్టు 24 నాడు ఒక జర్నలిస్టులపై దాడి చేసిన యొక్క ప్రెసిడెంట్ అంటే బ్రెజిల్ అధ్యక్షుడు సార్. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఒక 2020 సంవత్సరం జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సార్. ఇలా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతుంది కూడా అమెరికా, బ్రెజిల్ ఈ దేశాలే సార్ ప్రధానంగా. అత్యధికంగా కరోనా మరణాలు కూడా ఇక్కడే ఉన్న సంఘటన సార్. విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకి సరైన సమయంలో ఇతను అక్కడ ఏదో అడుగుతున్నారని పై అక్కడ వాళ్ళ పైన విమర్శలు చేసిన సంఘటన సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ ఒక అంతరిక్షంలో పాలపుంత గెలాక్సీ కంటే 10 నుండి 100 రెట్ల పైగా అతిపెద్ద గెలాక్సీ మరుగుజ్జ గెలాక్సీ ఉన్నట్లు ఈరోజు మన ఆర్యభట్ట ఖగోళ రీసెర్చ్ ల్యాబ్ సైన్స్ వారు 2020 ఆగస్టు 24 నాడు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఒక 2020 ఆగస్టు 24వ తేదీన ఒక అంతరిక్షంలో ఒక పాలపుంత గెలాక్సీ కంటే కూడా 10 నుండి 100 రెట్లు పైగా ఉన్న ఒక మరుగుజ్జ గెలాక్సీని కూడా ఈరోజు మన వాళ్ళు గుర్తించిన ఖగోళ శాస్త్రజ్ఞులు మన వాళ్ళే సార్. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫిజిక్స్ పరంగా అడుగుతాడు సార్. ఈ మధ్యన అంతరిక్షంలో ఒక గెలాక్సీ మరుగుజ్జ గెలాక్సీని గుర్తించిన యొక్క సైంటిస్ట్ ఏ సంస్థ, ఏ ఖగోళ సంస్థ, రీసెర్చ్ సంస్థ ఫైండ్ అవుట్ చేస్తుంది? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్.
ఒక ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అంటే అస్సాం సార్. రేపే ఒక 2020 సంవత్సరం ఆగస్టు 25 నాడు ఒక బ్రహ్మపుత్ర నది పైన అతిపెద్ద రోప్ వేని కూడా ప్రారంభించబోతున్నారు సార్. ఈ రోప్ వే దీని ద్వారా 1 అవర్ సమయం ఆదా అవుతుంది సార్. 2 కిలోమీటర్ల వరకు ఈ రోప్ వే ఉంటుంది సార్. దానితో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ 7 నిమిషాల పాటు ఈ రోప్ వే పూర్తిగా కప్పబడి ఉంటుంది సార్. ఈ భారతదేశంలో ఒక అతి పొడవైన యొక్క వంతెన కూడా ఉంది కూడా. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించడానికి నిర్మించిన వంతెన సార్. ఆ వంతెన పేరే భూపేన్ హజారికా వంతెన సార్. ఈ భారతదేశంలో ఒక బ్రహ్మపుత్ర నది పైన అది పొడవైన రోప్ వేను కూడా నిర్మించింది కూడా ఇక్కడే సార్. వచ్చేసి మనకి రేపు ఎగ్జామ్ అడుగుతాడు సార్, ఈ క్రింది వాళ్ళు ఏ నది పైన అది పొడవైన రోప్ వేను ప్రారంభించారు లేదా రోప్ వే నిర్మించారు అడుగుతాడు సార్. అదేవిధంగా సార్ రేపు 2022 నాటికి ఈ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన సుమారు 359 మీటర్ల ఎత్తులో ఫ్రాన్స్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో కూడా ఉంటుంది సార్. ఫ్రాన్స్ కంటే వచ్చేసి 35 మీటర్ల ఎత్తులో సార్. ఇది అంటే మొత్తం 359 యొక్క ఒక మీటర్ల ఎత్తులో అతిపెద్ద ఒక రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్ యొక్క బార్డర్లో చీనాబు నది పైన నిర్మిస్తున్నారు సార్. అది రేపు 2022 నాటికి పూర్తి కాబోతుంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అతి ఎత్తైన రైల్వే వంతెన, అతి ఎత్తైన యొక్క వంతెన అంటే దీన్నే తీసుకోవచ్చు సార్. మనం వచ్చేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఒక ఫ్రాన్స్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే కూడా అది ఎత్తైన టవర్. ఈఫిల్ టవర్ ప్యారిస్లో, దానికంటే కూడా 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది సార్ ఈ వంతెన వచ్చేసి. రేపు 2022లో ఈ వంతెన పూర్తిగా నిర్మాణం కూడా పూర్తి కాబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. మాకు ప్రధానంగా సార్ వచ్చేసి ఎలాంటి గాలులు వచ్చినా కూడా 350 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా కూడా ఈ వంతెనకి ఏం కాదు సార్. అలాంటి యొక్క నూతనమైన అధునాతనమైన పరికరాలతో ఈ వంతెనని ఇక్కడ నిర్మిస్తున్నారు సార్. కరెంటు జాగ్రత్త పరంగా అడుగుతాడు సార్. ప్రపంచంలో అతి ఎత్తైన వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన వంతెన రైల్వే వంతెన ఏ దేశంలో నిర్మిస్తున్నారు, ఇండియాలో ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు, జమ్మూ కాశ్మీర్లో ఏ నదిపై నిర్మిస్తున్నారు, ఇది సార్ అడగబోయే బిట్ వచ్చేసి ఇక్కడ ఈ టైపులో ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం ఆగస్టు 24 నాడు అమెరికా ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ జస్ట్ 1 డే బ్యాక్ ఈ దేశంలో ప్లాస్మా థెరపీ యొక్క చికిత్సకు అనుమతి లేదని చెప్పి నిషేధించారు. మళ్ళీ ఈరోజు ప్లాస్మా థెరపీ చికిత్సకు అనుమతి ఉందని చెప్పి ఈరోజు అనుమతించారు. కరోనా పేషెంట్లు 3 లేదా 4 రోజుల తర్వాత హాస్పిటల్లో చేరిన తర్వాత 3 లేదా 4 రోజుల తర్వాత ఈ పేషెంట్కు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాస్మా థెరపీ చికిత్స అధ్యయనం కోసం త్వరితగతిన ఈ కరోనా వైరస్ నిర్మూలన కోసం ఈ మేజర్గా ఈ చికిత్స కోసమే 38 బిలియన్ అంటే $1 మిలియన్ డాలర్లను కూడా కేటాయించిన సంఘటన సార్. కేటాయించారు ఈ ప్లాస్మా థెరపీ అనే
చికిత్స కోసం వచ్చేసి ఈరోజు అమెరికా దేశం. మరి ముఖ్యంగా సార్ దానితో పాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ ఏజెన్సీ సంస్థల ద్వారా ప్రధానమైన జాతీయ రహదారి లెక్క వెంట పూల తోటలు పెంచండి, మొక్కలు పెంచండి, ఒక పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేయండి, పర్యావరణ రంగంలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి హరిత మార్గ్ అనే ఒక ప్రత్యేక యాప్, హరిత మార్గ్ అనే ఒక ప్రత్యేక యాప్ను కూడా ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే సార్, మరి ఇందులో భాగంగా ఈరోజు మన సోను సూద్ ప్రముఖ నటుడు ఈ లాక్డౌన్ కారణం వల్ల ఇబ్బంది, అంటే కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఉన్న వేలాది మంది కుటుంబాలకు నేనున్నాను చెప్పి ఎక్కడ ఏం సంఘటన జరిగినా కూడా ఆదుకోవడానికి ముందుకు వస్తున్న వ్యక్తి సోను సూద్ సార్. సోను సూద్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో సాలూరు మండలంలో కొదమ, ఈ కొదమ అనే ఒక గిరిజన గ్రామ పంచాయతీ సార్. పక్కనే ఒరిస్సా రాష్ట్రం సార్. ఈ ఒరిస్సా రాష్ట్రంలో బారి అనే విలేజ్ ఉంటుంది సార్. బారి, ఈ విలేజ్కి గ్రామాన్ని మధ్య 4 కిలోమీటర్ దూరం సార్. ఇప్పటి వరకు రోడ్డు రవాణా ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఇక్కడ 150 కుటుంబాలు ఉంటాయి సార్. ప్రతి కుటుంబం వచ్చేసి అక్కడ 2,000 రూపాయల చొప్పున వేసుకొని 2 జేపీసీలను అద్దె తీసుకొని బులోరోను వారం రోజుల్లో ఈ భారీ కొదమ గ్రామాల మధ్య ఒక రోడ్డు రవాణా నిర్మాణం కూడా జరిగింది సార్. ఒక గిరిజనులు అక్కడ తమకు చైతన్యవంతమై ఈరోజు ఒక స్వయంగా ఎవరి సహకారం లేకుండా తమ సొంతంగా ఈరోజు ఒక గ్రామాన్ని అంటే గ్రామంలో ఒక రోడ్డు రవాణాను నిర్మించుకున్న ప్రజలంటే కొదమ గిరిజన గ్రామ పంచాయతీ ప్రజలు సార్. ఈరోజు సోను సూద్ కూడా ఆ గ్రామాన్ని ప్రశంసించిన సంఘటన సార్. ఈ దేశంలో ప్రతి పల్లె కూడా అభివృద్ధిలో ఇలా ముందుకు రావాలి, కలిసికట్టుగా రావాలి. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అయినప్పుడే దేశం ఆటోమేటిక్గా వేగవంతంగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అందుకే ప్రతి గ్రామం ఇలా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ముందుకు రావాలని చెప్పి ఈరోజు సోను సూద్ పిలుపునివ్వడం జరిగింది సార్. మరి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 24వ తేదీ, టుడే ఆగస్టు 24 సార్, ఈ దేశంలో జీఎస్టీ అమలు పరచడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి అరుణ్ జైట్లీ ఈరోజు మరణించి ఈ రోజుకు 1 year కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అత్తగారు ఆంధ్ర, తల్లిగారు తమిళనాడు, ఈమె రాజ్యసభ సభ్యురాలుగా కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతుంది సార్. ఆ నిర్మలా సీతారామన్ ఈరోజు సందర్భంగా అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్భంగా 40 లక్షల వార్షిక ఆదాయము టర్నోవర్ను కలిగిన వారిని జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది సార్. వచ్చేసి ఈరోజు ఒక 2017 జూలై 1వ తేదీన ఈ దేశంలో ఒక జిఎస్టీ అమల్లోకి రావడం జరిగింది సార్. ఈ జిఎస్టీకి మద్దతు పలికిన తొలి రాష్ట్రమే
అస్సాం రాష్ట్రం సార్ వచ్చేసి ఇక్కడ ఈ జిఎస్టీని అమలు పరచడంలో తన వంతు ప్రధానమైన పాత్ర పోషించారు. ఢిల్లీ యొక్క ఫిరోజ్ షా కోట్లా స్టేడియం, ఢిల్లీలో ఉన్న యొక్క ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియాన్ని కూడా అరుణ్ జైట్లీ పేరును పెట్టిన సంఘటన సార్. ఈరోజు ఈయన వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి అంటున్నాడు, నా ఆప్త మిత్రుని కోల్పోయిన అనే క్షణం నాకు ఇతనే గుర్తుకొస్తున్నా అంటున్న సంఘటన సార్. ప్రముఖ ఒక మంచి ఫైనాన్స్ మినిస్టర్ సార్ అరుణ్ జైట్లీ. ముఖ్యంగా సార్ ఒక 1100 సంవత్సరాల కాలం నాటి 425 బంగారు నాణాలు కూడా, బంగారు నాణాలను ఎక్కడ ఇజ్రాయెల్ దేశంలో గుర్తించిన సంఘటన సార్. ఇజ్రాయెల్ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు ఈరోజు ప్రకటించిన సంఘటన సార్. 1100 ఏళ్ల కాలం నాటి యొక్క బంగారు నాణాలు కూడా ఈరోజు పురావస్తు శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్లో గుర్తించిన సంఘటన సార్. రేపు ఈరోజు కరెంట్ అఫైర్స్ నుండి ఎగ్జామ్లు మనకు అడగబోతున్న బిట్ ఏం సార్ అంటే, ఈశాన్య భారతదేశంలో బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద రోప్వేను ఏ స్టేట్లో నిర్మించారు? భారతదేశంలో ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన రైల్వే వంతెనను ఎక్కడ నిర్మిస్తున్నారు? దానితో పాటు వలస కార్మికులకి గృహ రవాణా వసతి గృహాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ విమానాశ్రయం యొక్క లీజును ప్రైవేట్ రంగానికి అప్పగించవద్దని చెప్పి ఏ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయడం జరిగింది? ఈ టైపులని అడగబోతున్న బిట్లుండే సార్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇట్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను వినండి. అవసరం కూడా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఇవి అంతర్జాతీయ పరంగా, జాతీయ పరంగా, రాష్ట్ర స్థాయి లెవెల్లో మనకు కావాల్సిన యొక్క అంశాలు మొత్తం ఈరోజు ఉంటాయి. రేపు పేపర్కి వచ్చేదానికంటే ముందే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ లెవెల్లో మీరు ఫాలో కండి. రేపు పోటీ పరీక్షలు ఏ ఎగ్జామ్లో అయినా కూడా మీరు అత్యధిక స్కోర్ సంపాదించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.